చూస్తే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇస్తాడు కదా. మనము పరలోకంలో మనము చెడ్డవారై ఉండి కూడా మన పిల్లలకి ఏమి ఇస్తామంట? మంచి ఈవుల్ని ఇస్తామంట. అదేవిధంగా పరలోకంలో ఉన్న తండ్రి నిన్ను ఎలా పోషించాలో, నిన్ను ఎలా జీవింపచేయాలో, నిన్ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో దేవుడు ఆల్రెడీ ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? చింతిస్తూ ఉంటాం. మన జీవితం మనం ఎలాగ ఈ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేను ఏం చేయాలి, రేపు ఎలా జీవించాలి, వాళ్ళకి కావాల్సినంత నేను ఇవ్వగలనా లేనని అంటే అది ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. చూడండి, రోమ చక్రవర్తి ఆయన అన్నీ ఉన్నాయి, మొత్తం ఉంది, సర్వ సంపదలు సంపాదించుకున్నాడు, అన్ని రాజ్యములు గెలుచుకున్నాడు. కానీ